వీళ్ళు వాళ్ళని తారతమ్యం ఉండేది కాదు. మాకు ఒక ఓన్ యూనిట్ కూడా ఉండేది, శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ అని. ఓకే ఓకే. సో నేను అది కూడా మెయింటైన్ చెల్లి పేరు మీద. చేసేవాడిని. సో నాకు లైట్ మెన్లు వాళ్ళందరితో కూడా నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ. నేను వాళ్ళతో కలిసి పనిచేసేవాడిని. ఓకే. నేను అప్పుడప్పుడు నాకు తెలిసిన విద్య మేకప్ నేర్చుకున్నాను కాబట్టి నేను మా ఓన్ ప్రొడక్షన్కి వచ్చి మేకప్లు వేసేవాడిని మిగతా వాళ్ళకి. మేము అందరం కలిసి ప్రొడక్షన్లో సర్వ్ చేసేవాళ్ళం ఫుడ్ మా ఓన్ ప్రొడక్షన్కి. డౌన్ టు ఎర్త్. మాకంతా అందరం కలిసి చేసేవాళ్ళం ఇన్స్టిట్యూట్లో అందరూ అదే. సో మాకు పెద్ద ఇది ఏం కాదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడే పద్ధతి నిర్లక్ష్యంగా ఏంటే అన్నసరికి ఇంత కేర్లెస్ గా మాట్లాడుతున్నారు అని ఒక డెఫినెట్గా ఓ ఇది వద్దురా మనకి ఎందుకు, చక్కగా వర్క్ పిలిచిస్తున్నప్పుడు ఇది అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ మాటలు పడడం ఎందుకని ఇంకా వెళ్ళలేదు. దాదాపు 2 years నేను జక్కన రాబట్టి శాంతినివాసం చేయబట్టి శాంతినివాసం నుంచి జక్కన స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నాడు కాబట్టి సినిమాలోకి మళ్ళీ ప్రతి సినిమా అలా వెళ్తూ ఉండింది మంచిగా. స్టూడెంట్ నెంబర్ 1 చేశాడు కాబట్టి నాకు అక్కడి నుంచి నేను ఐ కేమ్ ఇంటూ మళ్ళీ రీఎంట్రీ ఇంటూ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే అప్పుడేనా ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ ప్లస్ ఆయన బాండ్ అంతే అంతే. అక్కడ నుంచి ఇంక ఇప్పటి వరకు ఆయన చేయి వదలలేదు. చెయ్యి వదలాలి, చిన్నపిల్లడే ఏంటి చెయ్యి పట్టుకొని నాన్న తిరగద్దు నాన్న అక్కడ పోద్దు నాన్న అనడానికి. అంటే ఆ టైప్ కాదు నేను, అంటే ఆయనతో ఉన్న బాండ్ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు మధ్యలో డిస్టర్బెన్సెస్ రాలేదు కదా సార్? ఎప్పుడు లేదు. అంటే కంగారులు పడ్డం అయితే ఉంది, ఏదో రాసేస్తున్నప్పుడు ఏంటి ఇది అంటే మేము కంగారు పడకని చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్ప డిస్టర్బెన్స్లు అయితే రాలే. ఓ మేము ఏదైనా ఏదైనా పాయింట్ మీద మాట్లాడుకునేటప్పుడు వాదోపవాదాలు జరిగేవి. తను నెగెట్ చేసేవాడు, నీకేం తెలుసు అది అనేవాడు. నువ్వు అనుకుంటున్నావు సరే నాకేం తెలియదు నేను పోతున్నాను, నేను లేచి వెళ్ళిపోయేవాడిని. ఇలాంటివి జరుగుతాయి కానీ తనకి తెలుసు వీడు ఎక్కడికి పోడు, నేను మళ్ళీ ఎక్కడికి మళ్ళీ మామూలే. మీరు అన్నారు చూడండి మధ్యలో ఎప్పుడు ఒక్కసారి అయింది, ఒక 45 రోజుల పాటు మాట్లాడుకోలేదు. అది ఒక ఫ్రెండ్ తాలూకు పేరు చెప్పను, ఒక ఫ్రెండ్ తాలూకు పెళ్ళి. తను లవ్ మ్యారేజ్లో ఏదో ఉన్నాడు, లవ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకుంటున్నాను. నాకు చెప్పాడు నేను ఇలా లవ్లో ఉన్నాను రాజా, తర్వాత త్వరలో అనౌన్స్ చేస్తాను, పెళ్ళి అప్పుడు చెప్తాలే అన్నాడు. సర్లే ఊరుకున్నాను, నేను చెప్పకూడదు కదా అప్పుడు ఎవరికి. అతను కూడా కామన్గా తెలిసిన వ్యక్తే తారక్కి. అది ఒకరోజు జెమినీ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వచ్చాం. నేను మామూలుగా ఎక్కడో చిన్నోడు షూటింగ్లో ఉంటే తారక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నన్ను పిలిపించారు. బహుశా సింహాద్రికో దేనికో నేను తీసుకుంటే బాగుంటుందని నేను అక్కడి నుంచి వచ్చాను. వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుని జీకే గారు ఉన్నారు, ఇలా తెలియదు సింగమలై మన పలానా వాళ్ళది పెళ్ళి, కార్డు ఇంకా ఇవ్వలేదని అంటే అవునా నా వంక చూశాడు, నాకు తెలియదు అన్నాను. తర్వాత మరుసటి రోజు కార్డు ఇవ్వడానికి వచ్చాడు, అక్కడ ఉన్నాను. అంటే ఏంటరా నువ్వు మాకు కార్డు ఇవ్వాలని తెలీదా, ఫ్రెండ్స్కి చెప్పవా అంటే లేదు నేను రాజాకి చెప్పాను. నువ్వే వద్దన్నావు కదా, చెప్పొద్దన్నావు, పైగా నీ పెళ్లి గురించి నేను ఎలా చెప్తాను, చెప్పమంటే నేను చెప్తాను, నువ్వు కార్డు ఇస్తా అన్నావు కదా, తర్వాత నేనే అనౌన్స్ చేస్తా అన్నారు కదా ఆరని అంటే టు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ యాంగర్ అతను అనేసాడు. ఇతను చాలా సీరియస్ అయిపోయి నీకు అన్నీ తెలిసినా కానీ నువ్వు నా దగ్గర దాస్తుంటావు అదే అంటే, నేను దాయడం ఏంటి, అతను పెళ్ళి ఏంటి, నేను దాయడం ఏంటి, ఏమైనా అర్థం ఉందా, కొంచెం టస్సుల్లాగా ఒకళ్ళనొకళ్ళు ఏదో మాట్లాడుకున్నాం, ఏదో అరిచాడు, ఓకే గుడ్ బై అనుకుని వచ్చేసాను. ఒక 45 రోజులు మాట్లాడుకోలేదు. తర్వాత మళ్ళీ అంటే మీరు ఎప్పుడు కాల్ చేయలేదా, తను చేయడం, ఇద్దరు ఆపేశారు. ఇదే అండి హెల్దీ ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా. అంటే తనే చేస్తాలే అంటే అదొకటి ఉంటుంది కదా, ఫ్రీ సరే వద్దులే ఫీల్ అవుతున్నాడేమో చేయడం వేరు, ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడం వేరు. బట్ 45 days అదొక దీక్ష లాగా సాగింది అయితే మీకు. తర్వాత తనే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకేంటి కనీసం సారీ చెప్పాలి కదా అన్న ఫీలింగ్ నాకు. అవి చెప్పడు మళ్ళీ, ఏంటి ఇప్పుడు ఎక్కడ, నాకు కాలిపోతుండింది. అసలు సంబంధం లేని దాంట్లో నువ్వు నన్ను బ్లేమ్ చేసి మళ్ళీ ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను. అలాంటి ఫ్రెండ్షిప్ మరి అంతే, అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మీ ఫ్రెండ్
RRR ఆస్కర్ లెవెల్కి వెళ్ళింది. అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ మూమెంట్లో? చాలా గొప్ప ఫీలింగ్ అంటే ఇప్పుడు జక్కన కానివ్వండి, తారక్ కానివ్వండి, వీళ్ళు ముందు నుంచి తెలిసిన వ్యక్తులు. ఇప్పుడు అలాగే రామ్ చరణ్ గారు, వీళ్ళు కీరవాణి గారు, మొత్తం టీము ఆస్కార్ లెవెల్కి వెళ్తే ఆనందం ఎలా ఉంటుంది? అరే మన తెలుగు వాళ్ళు యాక్ట్ అసలు అందులో నామినేషన్ లో ఉండడం గ్రేట్, అంటే ప్లస్ అవార్డు విన్ అవ్వడం అనేది చాలా గ్రేట్ కదా. సో చంద్రబోస్ గారు వాళ్ళందరికీ వాళ్ళకి రావడం, పైగా నేను వర్క్ చేసిన వాళ్ళతో క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి జక్కన్న ఒక స్టేజ్ నుంచి ఎక్కడ శాంతినివాసం, ఆ తర్వాత ఎక్కడ ప్రపంచంలోకి వెళ్ళిపోయి బాహుబలి, మగధీర, RRR ఇవన్నీ తీసుకెళ్లి ప్రపంచం దీని మీద పెట్టుకుంటూ వెళ్ళాడు. బడ్జెట్లు అసలు ఏంటి, మనం ఒక వైపు అంటే ఒకానొక టైంలో ఇంత బడ్జెట్లు పెట్టొచ్చు అన్నది లేదు కదా, తెలియదు కదా. బట్ అన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చా మూవీ కోసం అన్నది కూడా ఆయనే నిరూపించారు. మనకి ఇంత బడ్జెట్లు పెట్టొచ్చు తెలుగు సినిమాకి అన్నది లేదు కదా. అంత బడ్జెట్లు పెట్టి తీయడం ఏంటి, అది రికవర్ అయ్యేలాగా చూడడం ఏంటి, గొప్ప కదా విషయం. సరే వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఆనందం కదండి. అలాగే ఇప్పుడు నేను తారక్తో కూడా స్టూడెంట్ నెంబర్ 1 తోటి ఉన్నది, నేను ఒకానొక రోజున అనుకున్నాం ఊరికే ఏదో ఎమోషనల్గా ఏదో మాట్లాడుకుంటూ, తారక్ నువ్వు గొప్ప స్టార్ అవుతావు, ఒక 17 ఏళ్ల తర్వాత మమ్మల్ని కూడా నువ్వు మర్చిపోయేంత స్టార్ అవ్వాలి, అంత హైట్కి ఎదగాలి అని చెప్పేసి అన్న. అయితే మర్చిపోలేదు, హైట్కి ఎదిగారు డెఫినెట్గా. అలా ఉంటేనే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఉంటుంది కదా. కొన్ని సామెతలు ఇలాంటి వాళ్ళని చూస్తే నిజమేమో అనిపిస్తూ ఉంటాయి.